హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ క్యూన్ స్వాతి. ఈరోజు నేను క్విక్ అండ్ ఈజీగా బిర్యానీ టేస్ట్ ప్రెషర్ కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికి ముందుగా నేను 1/2 kg చికెన్ మీడియం సైజులో తీసుకొని వాటిలో ఒక మీడియం సైజు లెమన్ని పిండుకున్నాను. ఇలా పిండుకొని 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల చికెన్ టెండర్గా అండ్ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్కలు, 5 లవంగాలు, ఒక చిన్న టీ స్పూన్ సాజీరా వేసుకొని 3 ఇలాచీలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ స్లైసెస్లో కట్ చేసుకొని ఇందులో ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం 5 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం పచ్చిమిర్చి వేగాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలపాలి. ఇలా కలిపి అందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అండ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఇలా మూత పెట్టాలి. మూత పెట్టి తీసి చూసేసరికి వాటర్ ఇంకిపోయి పైకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఈ టైంలో మనం 2 స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు, 2 మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మనము దీని మీద మూత అనేది పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల తొందరగా టమాటాలు అయితే మగ్గుతాయి. తెరిచి చూసేసరికి నాకు టమాటాలు అయితే ఇలా కొంచెం మగ్గి అండ్ ఆయిల్ కూడా బాగా పైకి తేలుతూ ఉంది. అండ్ ఇందులో 2 టీ స్పూన్ల గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల పొడి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి అండ్ లాస్ట్ బిర్యానీ టేస్ట్ వచ్చే సీక్రెట్ అయిన పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా యాలకుల పొడి యాడ్ చేసుకోవడం వల్ల మనకు పులావ్కి బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో 1/2 కప్పు కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కర్డ్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మనకు ముక్కలకు పట్టేంత వరకు ఇలా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు అయినాక తీసి అందులో మనకు చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో అయితే వేసేసుకోవాలి. ముందుగానే రైస్ నేను 1/2 అవర్ వరకు కడిగి నానబెట్టేశాను. ఇలా రైస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా నీట్గా వస్తుంది అన్నమాట. అసలు రైస్ ఒకదానికి ఒకటి అనేది అతుక్కోకుండా ఉంటుంది. అండ్ సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. మనం రైస్ ఎన్ని గ్లాసులు తీసుకుంటామో అంతకు డబల్ మనము వాటర్ పోసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇందులో పుదీనా యాడ్ చేస్తున్నా. ఇలా పుదీనా యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్ డక్కన్ పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు అయితే మనము ఇలా పెట్టేయాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత 1/2 అవర్ పాటు అలానే వదిలేయాలి. అలా వదిలేసి తెరిచి చూసేసరికి చూడండి ఎంత బాగా అయితే పులావ్ అయితే రెడీ అయిపోయిందో. అస్సలు రైస్ అనేది ఒకదానికి అతుక్కోకుండా ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. అండ్ రైస్తో పాటు పీసులు కూడా చూడండి అస్సలు విడిపోకుండా ఎంత బాగా అయితే కుక్ అయిందో. పీసులు కూడా చాలా జ్యూసీగా చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. కొంతమంది దాంట్లో రైస్ అనేది అతుక్కొని పోయి పీసులన్నీ చితికిపోయి అలా ఉంటుంది. కానీ ఇలా అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకైతే చాలా చాలా నచ్చుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.